టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజ్ పై బీజేపీ మంత్రి కేటీఆర్ అనుమానం వ్యక్తం చేయడం పట్ల బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ మాటలు వింటుంటే చదువుకున్న శొంఠగా కనిపిస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. మాట్లాడితే పొరుగు రాష్ట్రాలతో పోల్చే కేటీఆర్ ముందు తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే బాగుంటుందని హితవు పలికారు. అంటే కేటీఆర్ గారికి మతి భ్రమించింది అంటాం మేము. ఇవాళ కనీసం చదువుకున్న ఏమంటారు శుంఠలు అంటారు చూసారా, చదువుకున్న శుంఠ కేటీఆర్ గారు ఇవాళ వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలో ఇవాళ ఐటీ సేవలకు జరిగినటువంటి ఐటీ సేవల లోపంతో పేపర్ లీకేజీ జరిగితే సిస్టమ్స్ ల నుంచి డేటా హ్యాక్ అయితే ఇవాళ దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది బదులు ఎవడో చేసిన నిందితులలో ఒకడట ఎప్పుడో ఎన్నడో కండువా వేసుకొని ప్రచారం చేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళ వెనకాల కుట్ర ఉంది, వాళ్ళ వెనకాల పార్టీకి ఆపాదించి పార్టీ అధ్యక్షునికి ఆపాదించేంత తెలివి తక్కువ శుంఠ తయారైండు కేటీఆర్ గారు అని నేనంట. ఎందుకంటే అసలు మీకు కనీసం ఆలోచన నిజంగానే సరే ఒకవేళ అతను భారతీయ జనతా పార్టీ ఓడా కాంగ్రెస్ ఓడా బీఆర్ఎస్ ఓడా ఎవడో అనుకుందాం, నిందితుడు ఎవరో అనుకుందాం, అంటే వాళ్ళు వచ్చి హ్యాక్ చేసుకపోయేంత బలహీనమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉన్నట్టే కదా నీ దగ్గర. లోపం ఎవరిది? అసలు క్వశ్చన్ పేపర్స్ ని లీక్ చేసే పరిస్థితి ఉంది అంటే మీ చైర్మన్ ఏం చేస్తున్నాడు, ఐటీ సేవలు అందిస్తున్నటువంటి నీ మినిస్ట్రీ ఏం చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు, దానికి కదా సమాధానం చెప్పు. ఇవాళ ఎవరో ఇద్దరి మీద వ్యక్తుల మీద నెట్టేసి ఆ వ్యక్తుల వెనకాల బీజేపీ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నాడు అని అంటే అంత బలహీనమైనటువంటి పరిస్థితుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మానసిక చపలత్వం అట్లున్నది అని అర్థం చేసుకోవాలి. ఉద్యోగాల కోసం ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ. గుజరాత్ ఉద్యోగాల కోసం ఏర్పడ్డదా? ఇవాళ 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ. ఇవాళ మహారాష్ట్ర అట్లా ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఏర్పడ్డదా? ఇవాళ తెలంగాణలో మా నౌకర్లు మాకే కావాలి అని చెప్పి పోరాడి నౌకర్ల కోసం తెచ్చుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ వేరే రాష్ట్రాలు నౌకర్ల కోసం తెచ్చుకున్న రాష్ట్రాలు కావు. ఇవాళ రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ శివాల మీద వాళ్ళ రక్తంతో మీరు ఇవాళ అధికారంలో కూర్చున్నారు కదా, సిగ్గులేదా మాటలు మాట్లాడడానికి? ఇవాళ ఉద్యోగాలు మొట్టమొదటగా ఫస్ట్ సంతకమే నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం మీద సంతకం పెట్టి ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా 100% ఉద్యోగాలు నియమించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వంగా ఉండి 8 సంవత్సరాల నుంచి టీఎస్పీఎస్సీ కింద కేవలం 30,000 ఉద్యోగాలను నియమించి ఇవాళ మీదికెళ్లి గుజరాత్ లో అయిందా, మహారాష్ట్రలో అయిందా, కర్ణాటకలో అయిందా అని అంటే ఇక తెలంగాణ ప్రజలు చూస్తారు కదా, అర్థమవుతుంది.